హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పట్టు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చెయ్యి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్. మనం పట్టు శారీస్ అనగానే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ ఆరీ వర్క్ అని వేలు ఖర్చు చేసి డిజైన్ వేసుకుంటారండి. బట్ అలా కాకుండా ఇలా యూనిక్గా ట్రై చేశారనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే చూడడానికి క్లాస్గా కూడా కనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇవి పట్టు శారీస్కే కాకుండా ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్, సిల్క్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే మనకి బ్యాక్ నెక్ అనేది పట్టు బార్డర్తో ఉన్నాయి, ప్యాచ్ వర్క్ ఉన్నాయి, అలాగే పైపింగ్ మోడల్. ఈ మధ్య కాలంలో అయితే కట్ వర్క్ ట్రెండింగ్లో ఉంది కదండి, అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. ఇక ఇందులో మనకి సింగిల్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయి, అలాగే 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. సో మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ఇందులో బ్యాక్ నెక్స్ చూసినట్లయితే మనము సింపుల్గా పెట్టుకునేవి స్టార్, స్క్వేర్ అలా పెట్టుకుంటూనే మనము బ్యాక్ హుక్స్ పెట్టుకోవచ్చు, డోరీస్ పెట్టుకోవచ్చు, హై నెక్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి పట్టు బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ బార్డర్ని కూడా బ్యాక్ ప్యాచ్ లాగా వేసుకొని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో అయితే పోట్లీ బటన్స్ కానీ, నార్మల్ బటన్స్, కట్ వర్క్, డ్రాప్ మోడల్, అలాగే డోరీ మోడల్ కూడా పెట్టుకుంటున్నారండి. డోరీ అనగానే ఇప్పుడు పై టాప్లో ఉంటుంది, అలా కాకుండా ఈ మధ్యకాలంలో బాటంలో కూడా పెట్టుకుంటున్నారు. మీకు నచ్చితే అలా కూడా ట్రై చేసి చూడండి. ఇక ఇందులో స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. మనకు బ్యాక్ నెక్ ఎలా పెట్టుకుంటే మ్యాచింగ్ స్లీవ్ డిజైన్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. బ్యాక్ నెక్ కట్ వర్క్ అయితే స్లీవ్స్ కట్ వర్క్ కానివ్వండి, బ్యాక్ ప్యాచ్ వేసుకుంటే స్లీవ్స్కి ప్యాచ్ వేసుకోవడం, లేదా పైపింగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే బ్యాక్ నెక్కి మనము పోట్లీ బటన్స్ పెట్టుకుంటే స్లీవ్స్కి పోట్లీ బటన్స్ కానీ, నార్మల్ బటన్ అయితే బటన్స్. అలాగే పట్టు శారీస్కి కాబట్టి 3/4 పెట్టుకోవచ్చు. అలాగే పట్టు బార్డర్ ఉంటుంది కాబట్టి ఓన్లీ స్లీవ్ వరకు పట్టు వేసుకున్నా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ఇక ఇందులో సైడ్ నెక్ డిజైన్స్ కూడా ఉన్నాయి, అలాగే నెట్ క్లాత్ యూస్ చేసి కూడా ఉన్నాయండి. మీకు నచ్చినవని ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.